అవకాశాలు ఎక్కువ శాతం. సరే కరెక్ట్గా కలుపుతారనుకుంటాం. మరి ఇదివరకు దాకా బీసీఏలు ఉన్న వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి చూపి అంటే అది చెప్పాలి. ఇదివరకు ఉన్నవాడికి అయితే రావాలి కదా, అది లేదు సార్. అది అట్లా పెడదాం, ఇంకా నడవాలి. మీరు మా బీసీలకు ఖచ్చితంగా కార్పొరేషన్ కావాలి. ముదిరాజులకు కార్పొరేషన్ కావాలని పెట్టి, ముదిరాజులకు కార్పొరేషన్, మాకు అది కావాలి, మాకు ఇది కావాలంటే మీ ఇంటి పేరులోనే రాజులు ఉండే ముదిరాజు. రాజులు అడక తింటారా అని అన్నారు. అడిగిన రాజులు అడక తింటారా? ఇటువంటి అన్ని వాళ్ళకి చెప్పిననే. మీరు చాలా పవర్ఫుల్ అయ్యా, మీ శక్తి మీకు తెలుస్తలేదు, మీరు ఎంత తప్పులో మీకు తెలుసా అని చెప్పి వాళ్ళని ఆ రకమైన చైతన్యం చేస్తే ఇలా ఆడ ఈడ రోడ్డుకి మొత్తం ముదిరాజులంతా జై జై. సరే అది కోట్ల డబ్బు దాకా పోలే. వాళ్ళకి ఇంకో ఇంజక్షన్ ఉంటుంది, అది ఇయ్యలేవాడు సరిగా, అది నడిమి దాకా పోయి ఆగిపోయింది. ఇట్లా ఎవరికి వారు చైతన్యపరుచుకునే విధమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి. వాటినే బీసీలంతా మీటింగ్ పెట్టుకున్నారు, అందరికి భోజనాలు ఉన్నాయి, చారు పంచారు, తిని బీసీల ఐక్యత వరదిల్లాలని పోయి ఇట్లా కడబడుతున్నారు కథ. ఇక మళ్ళీ నాడు మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ నాడు వచ్చి మళ్ళీ ముఖ్య అతిథులను గౌరవించుకొని బొకేలు ఇచ్చుకొని క్యాలెండర్ ఆవిష్కరణ వరదిల్లాలి, పోయి పడాలి. ఇదే కదా జరిగిందంతా. ఒక మీటింగ్ జరిగితే దీని అవుట్పుట్ ఏంటి, బయటికి రావాల్సింది ఏంటి, సమాజంలోకి ఆడిటోరియం నుంచి ఒక అంశం పోవాలి కదా. ఏం అంశం పోతుంది దీని నుంచి, ఏ అంశం బయటికి పోతా ఉంది? ఇలా ఎక్కడ చర్చ జరగాలి? ఇవాళ భారతదేశంలో ఒకే ఒక్క మనిషి రాహుల్ గాంధీ గారు మీ కులాన్ని లెక్కబెట్టి మీకు ఇస్తా అంటున్నాడు. ఏమన్నా ఆలోచన ఉందా మనకి? ముదిరాజులు ఎంతమందో లెక్క పెట్టా అంటున్నాడు, మున్నూరు కాపులు ఎంతో లెక్క పెట్టా అంటున్నాడు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టా అంటున్నాడు. ఎవరన్నా ఈ పని చేసిరా? ఇటీవల కాలంలో కేసీఆర్ చేసిందా? ఎవరు చేయలే. నీ కులం బలం ఎంతో లెక్క పెట్టి నీ చేతులు పెడితే నువ్వు హీరో తిరుగుతా ఉన్నావు అన్నట్టు. అందుకోసం పెట్టలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ మాట చెప్పండి, నీ కులగణన క్యాస్ట్ సెన్సస్ చేసి నీకు ఇస్తాను. మరి అలా ఈ బీసీల కోసం ఆలోచిస్తూ ఈ అన్యాయమైనటువంటి బీసీలకు న్యాయం కలగాలని న్యాయయాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచనలు అందుకోవడానికి బీసీ నాయకత్వం ముందుకు రావాలి. రేపు ఆయన లెక్కలు తయారు చేసి అంటే అందుకో ముద్రాకాయలు ఉంటారు కదా. ఏది మరి మన నాయకులు మనోడు మీటింగ్ కాడ తిన్నాడు, ఇంటి కాడ మనోడు. ఇదే కదా జరిగింది. క్యాస్ట్ సెన్సస్ చేసి ఇగోనయ్యా నీ ముదిరాజుల లెక్క తీసుకపోతే ఎవరు లేకపోతే ఎవరికి ఇస్తారు? నీ గౌడ్ల లెక్క తీసుకపోని ఇస్తే ఎవరికి ఇవ్వాలి? నీ గురించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు ఏం చేసినా నేను చెప్పలేను, కానీ ఒకే ఒక్క మాట నన్ను కదిలించింది. రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ సెన్సస్ చేసి నీ చేతిలో పెడతా అని చెప్పిండు. మీ కులాన్ని లెక్క పెట్టి మీకు ఇస్తా అని చెప్పిండు. కులాన్ని లెక్క పెట్టి ఇవ్వడం అంటే సంపదను లెక్క పెట్టి ఇవ్వడం. కులాన్ని